దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయం ముస్తాబైంది. రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 11 రోజుల పాటు 11 అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. గతంలో కంటే ఈ ఏడాది భిన్నంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇది ప్రతి తెలుగు వారి అపూర్వమైనటువంటి నమ్మకం. ఇలాంటి సందర్భంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇంద్రకీలాద్రి పూర్తిగా ముస్తాబయింది. వేరు రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి అమ్మవారి భక్తులకు దర్శనం ఇవ్వడానికి 11 అవతారాల్లో అమ్మవారి ఈసారి దర్శనం ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి దాదాపు 11 రోజుల పాటు జరిగేటటువంటి ఈ అమరావతిలో ఉన్నటువంటి అమ్మవారి దర్శనం కోసం వచ్చేటటువంటి భక్తుల కోసం పూర్తిగా ఇంద్రకీలాద్రి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి విజయవాడలో 1 టౌన్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఏ వ్యక్తి అయినా సరే ఇదే ప్రాంతం నుంచి స్టార్ట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ వినాయకుడ మండపం దగ్గర నుంచి మొత్తం ఏ భక్తుడైనా సరే ఇక్కడ నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ల ద్వారా వచ్చి మొత్తం అమ్మవారిని సందర్శించుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 20 లక్షల మంది భక్తులు ఈ 11 రోజుల పాటు అమ్మవారిని సందర్శించుకొని భక్తులు తీర్చుకొని మొత్తం అమ్మవారిని పూర్తి స్థాయిలో వేడుకోవడానికి మా భక్తులందరూ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంద్రకీలాద్రి ఎలా సిద్ధమైంది, 11 రోజుల పాటు ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారనేటటువంటి అంశాన్ని 10 టీవీ వీక్షకులకు అందించేటటువంటి ప్రయత్నం ఇది. భక్తులు క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని సందర్శించుకోవడానికి చేసినటువంటి ఏర్పాట్లను ఇప్పుడు మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తే మొత్తం గ్రిల్స్తో గతంలో కంటే భిన్నంగా ఈ గ్రిల్స్ పూర్తిగా చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. విశాలంగా ఎంతమంది భక్తులు వచ్చినా అమ్మవారిని సునాయాసంగా ఈ గ్రిల్స్ ద్వారా ఈ క్యూ లైన్ల ద్వారా వెళ్ళి అమ్మవారిని సందర్శించుకొని దర్శనం చేసుకొని మొక్కుబడులు తీర్చుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇవి ఉన్నాయి. మొత్తం మీద పైనుంచి కూడా ఎండ వచ్చినా వర్షం వచ్చినా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా గాలి వెలుతురు సమృద్ధిగా ఉండే విధంగా పూర్తిగా ఈ గ్రిల్స్ని ప్రత్యేకంగా ఈ సంవత్సరమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. గతంలో ఈ రకమైనటువంటి వాతావరణం లేదు. ఇంత విశాలమైనటువంటి క్యూ లైన్లు కూడా ఉండేవి కావు. భక్తులు గంటల తరబడి అమ్మవారిని సందర్శించుకోవడానికి ఈ క్యూ మార్గంలో గతంలో వెళ్ళినప్పుడైతే ఇరుకిరుగ్గా ఉండటం, ఉక్కపోత, గాలి ఆడకపోక ఇబ్బందికరమైన పరిస్థితుల్ని భక్తులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ గమనించినటువంటి పాలక వర్గం ఈసారి భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ క్యూ లైన్లను విశాలంగా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. వచ్చినటువంటి భక్తులు ప్రధానంగా అమ్మవారి ప్రసాదాన్ని తీసుకెళ్లటం ఆనవాయితీ, ఒక సెంటిమెంట్. దీనికి తగిన విధంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇక్కడ మనం చూస్తే వచ్చినటువంటి భక్తులు ఎంతమంది భక్తులు వచ్చినా అమ్మవారి ప్రసాదాన్ని తీసుకోవటానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లు ఇక్కడ మనం చూడవచ్చు. మొత్తం పూర్తి స్థాయిలో అన్ని గ్రిల్స్ వేసి ఎక్కడ
తొక్కిసలాట జరగకుండా, అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లో వెళ్ళటానికి ఒక క్యూ లైను, రావటానికి ఒక క్యూ లైను, పూర్తి స్థాయిలో ఎంతమంది భక్తులు వచ్చినప్పుడు కూడా అందరికీ సులభంగా వెళ్ళి కౌంటర్లో ప్రసాదం తీసుకోవటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లలో వచ్చినటువంటి భక్తులు ఈ కౌంటర్లో ఒక లైన్లో వెళ్ళటం, మరొక లైన్లో తిరిగి వచ్చే విధంగా చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూడొచ్చు. లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేసినటువంటి ఆలయ యంత్రాంగం పూర్తి స్థాయిలో అమ్మవారి ప్రసాదాని కోసం వచ్చినటువంటి మొత్తం ఇక్కడ ఈ ప్రత్యేకమైన కౌంటర్లో మనం ఇక్కడ చూడొచ్చు. అమ్మవారికి మొత్తం ఒక్కొక్క లడ్డు ఎంత ఖరీదు ఉంటుంది అనేటటువంటి అంశం గురించి కూడా ఇక్కడ స్పష్టంగా బోర్డుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాన్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఎంతమంది భక్తులు వచ్చినా, ఎన్ని లడ్డూలు కావాలన్నా, అమ్మవారి ప్రసాదం కావాలన్నా కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని మొత్తం కావాల్సినన్ని ప్రసాదాలన్నీ కూడా తీసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మొత్తం ఆలయ యంత్రాంగం అంతా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దుర్గగుడి స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ? కూడా దాదాపు పూర్తయినాయి. 11 రోజుల పాటు అమ్మవారు ఎలా దర్శనం ఇవ్వబోతున్నారు? జై దుర్గాదేవి నమః. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా జరపడానికి సకల ఏర్పాట్లు జరిగినాయి. ఇంకా మరి కొద్ది గంటల్లోనే అమ్మవారికి తెల్లవారుజామున స్నపనాభిషేకం నిర్వర్తించి సర్వాంగ సుందరంగా బాలాత్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారు మొట్టమొదటి రోజున మనకి దర్శనం ఇవ్వబోతున్నది. మరి బాలాత్రిపుర సుందరిగా అమ్మవారిని అలంకరించి అమ్మవారికి దర్శనం ఉదయం 9 గంటల నుంచి సర్వజనులందరికీ, భక్తులందరికీ కూడాను దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ తర్వాత అమ్మవారి కలశ స్థాపన కార్యక్రమం ఈ మహామంటపం 6వ అంతస్తులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కుంకుమ పూజలు, ప్రత్యేక కుంకుమ పూజలు, ప్రత్యేక చండీ హోమములు, శ్రీచక్ర నవావరణార్చనలు ఇవన్నీ కూడాను ప్రారంభమవుతాయి. మరి అవతారాలు ఏ రోజు ఎట్లాగా ఉంటుంది, మరి మరుసటి రోజు అలంకారం ఎట్లా ఉంటుంది అనేటటువంటివన్నీ కూడాను కింద వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడాను డిస్ప్లే బోర్డులన్నీ కూడాను ఏర్పాటు చేయించడం జరిగింది. అట్లాగే ఆలయస్య అర్చకో ప్రథమ ప్రాణ అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి అర్చకులను కూడాను సన్మానించడం కోసం అని చెప్పని అర్చక సభా కార్యక్రమం కూడాను ఉంటుంది. సామాన్య భక్తులకి త్వరితగతిన దర్శనం అవ్వటానికి కావలసిన సకల ఏర్పాట్లు కూడాను చేయడం జరిగింది. సామాన్య భక్తులకి ప్రథమ పీట వేయటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి ఉంది. వివిఐపీలు ప్రోటోకాల్ దర్శనాలని కూడా ఈ స్లాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో వారికి కేటాయించిన సమయంలో మాత్రమే రావాలనేటటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే ప్రకటించారు. వివిఐపీల దర్శనాలు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వృద్ధులకి అవకాశం ఇస్తారు. మొత్తం మీద 35 సెక్టార్లు ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా భక్తుల నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయాలను కూడా సేకరిస్తారు. ఎప్పటికప్పుడు వచ్చినటువంటి భక్తుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలని బేరేజ్ వేసుకొని కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేసే విధంగా ఆ యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. హోర్డింగ్ పాయింట్స్ కూడా పెంచారు. 20 పార్కింగ్ ఏరియాలు కూడా పెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాహనాలని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా కావాల్సినటువంటి 20 పార్కింగ్ ఏరియాలు కూడా పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా తొక్కిసలాట జరగకుండా కావాల్సినటువంటి దాదాపు 6,000 మందికి పైగా పోలీసు యంత్రాంగం దీంట్లో ఈసారి మొత్తం పటిష్టమైన బందోబస్తు చేయబోతా ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఆ రోజు ప్రోటోకాల్ దర్శనాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎంతమంది భక్తులు వచ్చినా అందరికి కూడా అన్నదానం,
కార్యక్రమం కూడా నిత్యం జరగడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఇంద్రకీలాద్రి ముస్తాబయింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఈ ఉత్సవాలు ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులు పూర్తి స్థాయిలో అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇది మొత్తం మీద ఇంద్రకీలాద్రి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాఘవతో జయరాజ్, 10 టీవీ, ఇంద్రకీలాద్రి.